దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు తన అందం, నటనతో అగ్రతారల వెలిగిన నటి శ్రీదేవి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆమె ముఖ్యంగా తెలుగులో అత్యధిక సినిమాలు చేసి ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు పరిశ్రమలో అందరితో స్నేహంగా మెలిగే ఆయనను మూవీ మొగ్గలని పిలిచేవారు. నటులు, నటీమణులతో ఎంతో ఆత్మీయంగా ఉండే ఆయనతో పనిచేయడం చాలా మందికి ఇష్టంగా ఉండేది. ఆయన నిర్మించిన సినిమాల షూటింగ్లలో తరచూ సరదా సంఘటనలు జరిగేవి. అలాంటి ఒక సరదా సంఘటన దేవత సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. ఇందులో శోభన్ బాబు హీరోగా, జయప్రద మరో కథానాయికగా నటించారు. 1982లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి తరువాత హిందీలో కూడా రీమేక్ అయింది. అక్కడ జితేంద్ర హీరోగా నటించగా శ్రీదేవి, జయప్రద మళ్లీ తమ పాత్రలను పోషించి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ అనే పాట చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పాటను గోదావరి తీరంలో చిత్రీకరించారు. షూటింగ్ కోసం యూనిట్ సభ్యులందరూ నీటిలోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే అక్కడికి వెళ్లాలంటే కొంత దూరం నీళ్లలో నడవాల్సి ఉండేది. పైగా బురద కూడా ఉండడంతో జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడు శ్రీదేవి తన చీర తడవకుండా ఎలా వెళ్ళాలి అని ఆలోచించి రామానాయుడిని అడిగిందట. వెంటనే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా చిన్న పిల్లలను ఎత్తుకున్నట్లుగా శ్రీదేవిని ఎత్తుకుని నీళ్ళల్లో నుంచి అవతలికి తీసుకెళ్లాడట. ఈ సంఘటనను తరువాత రామానాయుడు చాలా సరదాగా గుర్తు చేసుకుంటూ చెప్పేవారని అంటారు. శ్రీదేవికి కూడా ఇది ఒక ఆశ్చర్యంగా అనిపించినా ఆమె దాన్ని చాలా లైట్ గా తీసుకుంది. రామానాయుడు అందరితోనూ కుటుంబ సభ్యుల్లా మెలిగే వ్యక్తి కావడంతో ఇలాంటి ఆత్మీయ క్షణాలు షూటింగ్లో తరచూ కనిపించేవి. ఆ కాలంలో సినిమాల షూటింగ్లు కేవలం పనిగా కాకుండా ఒక కుటుంబ వాతావరణంలో ఉండేవని ఈ సంఘటన చెప్పకనే చెబుతుంది.